ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మే 23వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు మీనరాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అయితే మీనరాశి వారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వీటిని వేసి స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే మే 23 తారీఖున వచ్చే ఈ పౌర్ణమి అనేది చాలా విశిష్టతమైనది అని చెప్పొచ్చు అని పండితులు కూడా చెప్తున్నారు. ఈ పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మీనరాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గురువారంతో కలిసి వచ్చింది. దీని కారణంగా పవిత్రమైన యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజునే పౌర్ణమి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఈ పౌర్ణమి గురువారం రోజున రావడం వల్ల మరింత విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారి జీవితంలో మార్పులు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా మీనరాశి వారు గురువారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీకు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి అలా చేస్తే. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు. మే 23వ తారీఖున వచ్చే మాఘ పౌర్ణమి చాలా విశేషమైనది.
మాఘ పౌర్ణమి గురువారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతని కలిగి ఉంటుంది. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పని చేస్తుంది, కష్టాల నుంచి బయట పడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో శ్రీ సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేసేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు మీనరాశి వారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్ళలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తుంది. ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళలో కలిపేది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. మే 23వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజున మీనరాశి వారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూసారు కదండి, మే 23వ తారీఖున గురువారం రోజు వచ్చే పౌర్ణమి రోజున మీనరాశి వారు ఏ పరిహారం చేయడం వల్ల వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.